మార్కాపురం జిల్లా గిద్దలూరులో పట్టపగలు కిడ్నాప్ కలకలం రేగింది. రాచర్ల రోడ్డులో బాల అంకయ్య అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. అక్కడున్న స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కిడ్నాపర్లను కంభం రహదారిలో పట్టుకున్నారు. నగదు లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదంతోనే అపహరించినట్లు తెలుస్తోంది. బండారు నాగమోహన్ రావు కానిస్టేబుల్ ఆర్మీ రిటైర్డ్ అయ్యి హైదరాబాద్ లో పోలీసు ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్వహిస్తూ నాకు 15 లక్షల డబ్బులు ఇవ్వవలసిందిగా అవి ఇవ్వకుండా 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి తిరిగాడు. తర్వాత కొద్ది సమయంలో చిట్టి రూపంలో నాకు రీపేమెంట్ చేయడం వల్ల నేను ఒక 4 లక్షలు అప్పు పడ్డాను. దానికి కూడా ఫోన్ పేల ద్వారా పెద్ద మనుషుల ద్వారా 30 రూపాయలు ఇచ్చి ఉన్నాము. 3 లక్షలు రిమైనింగ్ ఇవ్వాలని చెప్పాము. దానికి కూడా కోర్టు పరిధిలో పోయాడు. కోర్టులో ఓఎస్సీస్ నెంబర్ కూడా ఈ నోటీసులు కూడా వచ్చినాయి. 11:30-12 గంటల టైంలో వాళ్ళ బాబు ఆర్మీలో పనిచేస్తూ బండారు మహేష్ 4 వ్యక్తులను తీసుకొని వచ్చి నాపై దాడి చేసి నన్ను కొట్టి స్కార్పియో తహార వాహనంలో తీసుకొని పోతూ సెల్ ఫోన్ లాక్కొని నా దగ్గర ఉన్న నగదు కూడా కొంత బదగించి ఏటీఎం కార్డు, ఆర్సీ లైసెన్సు, ఎల్ఐసి ఏజెన్సీ కార్డు అవన్నీ కూడా చోరీ చేయడం జరిగింది. పోలీసుల చొరవతో అక్కడ కాపాడినారు.